హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇల్లు మన ప్రపంచం. ఈరోజు అయితే వర్షాకాలం వస్తుంది కదండి, అందుకని పిల్లలకు తరచుగా జలుబు చేస్తుంది. వాళ్ళ కోసం అయితే చిన్న రెమెడీ అయితే ట్రై చేయండి. ఇలాగా ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో మళ్ళీ ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొంచెం కొబ్బరి నూనె వేసుకొని ఇట్లా ఈ గిన్నెలో పెట్టేసుకొని కొంచెం లైట్గా వేడి చేసుకోవాలండి, గోరువెచ్చగా, మరి ఎక్కువ వేడి చేయొద్దు. తర్వాత అందులో ఒక 5 కర్పూర బిళ్ళలు వేసేసుకొని ఈ విధంగా నలుపుకొని వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు చాలండి. అవి గోరువెచ్చగా అయిన తర్వాత ఆఫ్ చేసేసుకున్న తర్వాత కొంచెం అది అలాగా మొత్తం అలా వేసుకున్న తర్వాత అయితే చల్లారి పెట్టుకున్నాక పిల్లలకి పడుకునేటప్పుడు ఈ ముందు పక్క మొత్తం వీపు వెనక సైడు, తలకు, ముక్కుకు, గొంతుకు మొత్తం అయితే అప్లై చేయండి. ఫాస్ట్గా రిలీఫ్ ఇస్తుందండి. పిల్లలు ఊపిరి ఆడుకోకుండా ఉంటారు కదండి, వాళ్ళకైతే ఇది కానీ అప్లై చేసామంటే చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. అలాగే ఇంకో చిట్కా అండి, వామ్ అంటారు కదండి, మనము మురుకుల్లో ఇంకా ఏదన్నా వామ్ తయారు చేసుకోవాలన్నా కూడా ఈ వామ్ని యూజ్ చేసుకుంటాము. ఈ వామ్ అయితే కొంచెం తీసుకోవాలండి. ఈ వాము తీసుకున్న తర్వాత అయితే ఒక పెనం స్టవ్ మీద పెట్టుకుని అందులో వేడి చేసుకున్నాక వేయించేటప్పుడు వస్తుంది కానీ స్మెల్, ఆ వాసన అయితే పీల్చుకున్నామంటే అండి లంగ్స్కి చాలా ఫ్రీ అవుతుందండి. కొంచెం ఆయాసం ఉబ్బరంగా ఉంటుంది కదండి, ఉబ్బసం అట్లా ఉండే వాళ్ళకైతే ఈ చిట్కా అయితే బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఈ విధంగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నామంటే పొగ వస్తుందండి. ఆ పొగ మనం బాగా పీల్ చేసుకున్నామంటే దగ్గరగా మొహం పెట్టుకునేసి ఆ పొగ అంతా మనం లంగ్స్లో పోయి ఫ్రీ అవుతుందండి. కొంచెం శ్వాస అయితే బాగా తీసుకోగలుగుతాము. ఒకసారి ట్రై చేయండి. ఈ చిన్న చిన్న రెమెడీస్ ట్రై చేసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి. అంతే అండి. ఈ చిన్న వర్షాకాలంలో చిన్న టిప్స్ పాటించండి.